నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా 100% ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఎలికలపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, అంతర్గాం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా హెడ్ మాస్టర్ విమల ఏకాంబరంలో సత్కరించి జ్ఞాపికలను బహుకరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎఫ్పిహెచ్ఎస్ అంతర్గం స్కూల్కి మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత సంవత్సరం 10th క్లాస్ పిల్లలకు మంచి ఉత్తమమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన కారణంగా వారు వచ్చేసి మాకు ఈ విధమైనటువంటి మోటివేషన్ అందించడానికి వచ్చేసినటువంటి మరి పాలకుర్తి మండలం జెడ్పీటీసీ సంధ్యారాణి గారికి, తర్వాత ఇమ్మడి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి యొక్క ఈ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ కనుక ఉన్నట్లయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తామని ఆశావాదాలు వ్యక్తం చేస్తున్నాము. ధన్యవాదాలు. మరి ఇవాళ ఎఫ్సిఐ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 100% రిజల్ట్ ఉత్తీర్ణత సాధించినందుకు హెచ్ఎం గారు అలాగే టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ వారికి మెమోటోని బహుకరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. ఎఫ్సిఐ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అంటే మా ఇంటి బడి. ఎప్పుడైనా ఏ సందర్భమైనా పిల్లలకి స్కూల్కి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మరి అన్ని రకాలుగా సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉన్నది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో పూర్తిగా స్ట్రెంత్ తగ్గిపోయి మరి స్కూలే తీసేస్తామనే ఆ దశలో అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో సహకరించి స్ట్రెంత్ను పెంచుకొని మనం ఈ స్కూల్ని కాపాడుకోవడం జరిగింది. ఆ తర్వాత రూమ్స్ కోసం కూడా ఇబ్బంది ఉండే రూమ్స్ కూడా మనం కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. పిల్లలకి టాయిలెట్స్ కావచ్చు. గత ఏడాది పిల్లలందరికీ కూడా ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ను కూడా అందజేయడం జరిగింది. అవే కాకుండా మంచి గార్డెనింగ్ ఇక్కడ గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ ప్రాంతంలో తప్పకుండా వారికి అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ 100% ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా గర్వకారణం. అందరూ కూడా తల్లిదండ్రుల సహకారంతో, పిల్లల కృషితోటి, టీచర్స్ అంతా కూడా టీం వర్క్ చేసి ఇవాళ 100% ఉత్తీర్ణత మనం సాధించుకున్నాము. భవిష్యత్తు లోపల ఇంకా కూడా జీపీఏ పెంచుకోవాలి. తప్పకుండా 100% ఉత్తీర్ణత మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకా ఈ ఏడాదికి పిల్లల స్ట్రెంత్ను కూడా మనం పెంచుకోవాలి. ఇప్పటికే టీచర్స్ అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి మీరంతా సహకరించి పెద్ద మొత్తంలో ఇక్కడ స్ట్రెంత్ను ఇంకా కూడా పెంచుకునేటువంటి ప్రక్రియ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంతో పోల్చుకుంటే ఇవాళ పాఠశాలలో పిల్లలకి అన్ని రకాలుగా మనం వసతులను కల్పిస్తూ ఉన్నాము. స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల వసతుల్ని మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ ఇవి దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ ఎఫ్సిఐ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిల్లలందరినీ కూడా చేర్పించాలని చెప్పి పేరెంట్స్ని కూడా మేము కోరుతా ఉన్నాము.
ఇదే స్ఫూర్తితోటి ఇంకా మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణత, మంచి విజయాల్ని పొందాలని, సాధించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి స్కూల్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా కొన్నిచెల్ర మండలం రామచంద్రపురం చెందిన రైతు తన సొంత పొలంలో పామాయిల్ తోట పెంచేందుకు రహదారులు ఏర్పాటు చేసుకునేందుకు గొబ్బు గుర్తిలో చెరువుల మరమ్మతులో భాగంగా ప్రభుత్వ అనుమతులతో మట్టిని తోలుకుంటుంటే కొందరు అక్రమం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నటువంటి సందర్భాలున్నాయి. దీనివల్ల పూర్తిగా మాకు అవమానం జరుగుతుందని రైతు బాలకృష్ణ ప్రసాద్ బతుకమ్మ టీవీతో మాట్లాడుతూ మాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయా పత్రిక యజమానులకు రైతుపర నోటీసులను ఇస్తామని హెచ్చరించారు. మొదటి తప్పుగా భావిస్తూ మందలిస్తున్నాం, ఈసారి తప్పుడు ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రామచంద్రాపురం పరిధిలో కొన్ని ఎకరాల భూమి ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే పామాయిల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది, పామాయిల్ ఫ్యాక్టరీకి పామాయిల్ చెట్లు పెంచి ఇక్కడ ఫ్యాక్టరీలు అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా మొక్కలు నాటాలి. రైతాంగానికి ఇక్కడ ఏదైతే ఆ ఫార్మర్కి కావాల్సిన మట్టి తోలుకొని రోడ్లు నిర్మాణం చేసి రోడ్ల పైన మట్టి కోసం పోసుకుంటుంటే దీన్ని కొంతమంది పాత్రికేయులు ఇది అక్రమ మట్టి, దీన్ని మాఫియా అనే వక్రీకరించి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ ప్రాంతంలో కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే తప్పుడు ఆరోపణలు చేసే పత్రికల పైన ఇలాంటి ఆరోపణలు చేయటం నేరం అని చంపపెట్టుగా ఈరోజు ఇక్కడ మీడియా సమక్షంగా మీడియా ద్వారానే ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి పత్రికలకి, తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ప్రజలకి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏదో కమర్షియల్ వ్యాపారాలు చేసుకుంటూ నిండే మాపై మోపుతున్నారు అంటున్నారు. సార్, కమర్షియల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీ మీద ఎలా నిన్న మోపుతున్నారు? వాళ్ళు మా సంబంధం లేదండి. మేమల్లా పామాయిల్ కోసమే పట్టుకోనుకుంటున్నాం. మేము ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం పామాయిల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. పామాయిల్ డెవలప్మెంట్ కోసం ఈ పని చేస్తున్నారు. అంతే. మేము దీన్ని ఏదో మాఫియా అని చెప్పి ఒకరిస్తున్నాం. సార్, మీ దగ్గరికి ఎవరైనా పత్రికా వాళ్ళు ఎవరైనా నుంచి కమర్షియల్ వాళ్ళ దగ్గర వసూలు కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు మీరు రైతుగా మిమ్మల్ని ఏమైనా బెదిరింపులు చేస్తున్నారా? అన్ని కాదు కానీ మా గుమ్మస్తాలను బెదిరిస్తున్నారా? మీ గుమ్మస్తాలను బెదిరిస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి తోలాలన్నా ఏం చేయాలన్నా మా అనుమతి కావాలి. మాకు ఏదో సాక్షాత్తు నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకుంటున్నా, నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటున్నా, నేను ఒక రైతు బిడ్డని, రైతు అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. నా మీద ఆరోపణలు చేస్తే ఈసారి తగిన శిక్ష, తగిన శాస్తి చేపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్, మీరు ఇప్పుడు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన వాళ్ళ పైన రేపు మీరు చట్టపరంగా ఏదైనా చర్య తీసుకుంటారా? విచారణ చేస్తే తీసుకుంటాం. తప్పకుండా ఈసారి చేసుకుంటా. విచారణ చేస్తే తప్పకుండా చేసుకుంటాం. అట్లాంటి వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పేసి మీడియా. మేడం, ఈరోజు ఏదైతే రాంపురం గొబ్బుగుర్తి చెరువులో ఏదో గ్రావెల్ తోలకాలు జరుగుతూ ఉన్నాయి, అది లీగలా అన్లీగల్ అనేది ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తున్నారంటే రైతు పేరు చెప్తున్నారు, కమర్షియల్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. మీరు దీని మీద ఏమంటారు? గుబ్బగుర్తి రామచంద్రపురం చెరువు పెద్ద చెరువు అండి. దీని మీద మేము గత నెల రోజుల క్రితం నుంచి పర్మిషన్స్ ఇచ్చాము. మాకు రైతులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అగ్రికల్చర్ పర్పస్ కోసం మాత్రమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్స్ ఇస్తాము. అది కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా రైతు అప్లికేషన్ని కన్సర్న్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓ ద్వారా అప్లికేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి రావాలి. అంటే ఆ రైతు అప్లికేషన్ ఎవరైతే నల్లమట్టి కోసము అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి పొలం ఉంది, ఆ పొలంలో సేద్యం చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఏ పంట వేసుకున్నారనేది ఏఈఓ సర్టిఫై చేసినాక మా దగ్గరకు వస్తుంది. ఆ వచ్చిన అప్లికేషన్ని మేము కూడా వెళ్ళి చెక్ చేస్తాం. గివెన్ సర్వే నెంబర్, ఏదైతే రైతు అప్లికేషన్లో పలానా సర్వే నెంబర్లో నా పొలం ఉంది, దానికి మట్టి కావాలని పెట్టినప్పుడు కేవలం ఏఈఓ యొక్క రికమెండేషన్ మీద ఆధారపడకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సర్వే నెంబర్ని ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎందుకోసం ఇన్స్పెక్ట్ చేస్తామంటే ఎవరు కూడా చెరువు యొక్క పరిధిలో కానీ, వాటర్ బాడీస్ పరిధిలో కానీ, లేకపోతే స్ట్రీమ్స్ నాలాల పరిధిలో కానీ ఎవరు నింపకుండా ఉండడం కోసము మేము ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేసుకొని దాన్ని ఓకే అనుకున్న తర్వాత దానికి పర్మిట్ చేస్తాం. మేము
ఆ విధంగా ప్రతి అప్లికేషన్ కూడా స్క్రూటినీ చేసి అది ఏ వాటర్ బాడీ పరిధిలో రావట్లేదు అనుకున్న తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మాకు గుబ్బగుర్తు నుంచి వచ్చిన ఒక 27 అప్లికేషన్స్ వచ్చాయండి. దానికి అందరికి కూడా మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మా ఫీల్డ్ సిబ్బంది ఇన్స్పెక్షన్ చేసి తర్వాత దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ 27 అప్లికేషన్స్కి మేము దాదాపుగా 9,800 క్యూబిక్ మీటర్స్ మట్టిని శాంక్షన్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 4,000 ట్రాక్టర్లు మట్టిని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. తీసుకుంటున్నారు. ప్రతిదినం కూడా మా యొక్క సిబ్బంది ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు, ఏఈ ఉంటారు, వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటారు, తర్వాత లస్కర్ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో పర్మిషన్ ప్రతి వ్యక్తి జేసీబీ లోపలికి వెళ్ళినప్పుడు మేము టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమి ఇస్తామంటే పలానా ఇప్పుడు రామయ్య గారికి శాంక్షన్ అయిందనంటే ఆ వ్యక్తికి ఏం చెప్తామంటే మీరు ఏ జేసీబీ పెడుతున్నారు, ఏ ట్రాక్టర్స్ నెంబర్ పెడుతున్నారో మీరు మాకు చెప్పి దించాలి. ఎందుకంటే ఎవరు అనవసరంగా లోపలికి రావద్దు అని ఒక ఖచ్చితమైన నియమం పెట్టాము. ఆ విధంగా మా లస్కర్ కూడా ప్రతిదినము ఏ జేసీబీ ఎవరి కోసం పెడుతున్నారో రాసుకొని ఆ డే ఎండ్లో ఆ జేసీబీ ఆ రామయ్య గారి కోసం ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్లారు. ఒకవేళ వాళ్ళకి 100 ట్రిప్పులు శాంక్షన్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ డే 50 తీసుకుంటే రెండో రోజు పర్మిట్ చేస్తాం వాళ్ళని. మళ్ళీ రెండో రోజు 50 తీసుకుంటే 53 గంటలకల్లా అయిపోతే అప్పటికి బంద్ చేపిస్తాం మేము. లేదు కాదు నెక్స్ట్ డే 30 తీసుకున్నారు, ఇంకో 20 తీసుకోవాలి. థర్డ్ డే పెట్టుకుంటారు. థర్డ్ డే ఉదయం 11 అయిపోతే వాళ్ళకి క్లోజ్ చేసేయాలి. ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ ప్రతి వ్యక్తికి ఎంత క్వాంటిటీ మనము ఇచ్చిన ఎకరాల ప్రకారము ఎంత క్వాంటిటీ ఇచ్చామో దాన్ని వాళ్ళకి ఇస్తూ ఫీల్డ్ మానిటరింగ్ కూడా చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఇది జరిగింది. మెదక్ జిల్లా టేక్మల్ మండలం మల్కాపూర్ గ్రామంలో టేక్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల మల్కాపూర్లో నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యాదయ్య, ఆనంద్, రమేష్, బాగయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మన యొక్క జన్మాంతం మొత్తం మీకు రుణపడి ఉంచాలని నేను తెలియజేస్తున్నాను సార్. మరి ఈ కార్యక్రమం చేసే మన సీనియర్ జర్నలిస్టు బాగయ్య సార్ కూడా మాట్లాడవలసిందిగా. ఈ కార్యక్రమాన్ని అడగగానే అధ్యక్షులు, కార్యదర్శి, గౌరవాధ్యక్షులు ఒప్పుకొని ఎన్నో మంది పైసలు ఉన్నప్పటికీ కూడా ఖర్చు పెట్టడానికి వెనక ముందు అవుతాం. అవునా కదా? మీ దగ్గర పైసలు ఉన్నాయి, పిల్లగానికి 10 రూపాయలు 20 రూపాయలు బుక్ కొనేయాలంటే రేపు కూడా ఇస్తా, ఇటు కూడా ఇస్తా అనుకుంటాం. ఒకవేళ మీ దగ్గర పైసలు ఉన్నప్పుడు కూడా లేదంగా మరి అటువంటి సమస్యలు వాళ్ళు గుర్తించు. ఎందుకంటే చాలా స్కూల్ వెళ్తారు, చాలా సందర్భాలు అక్కడికి పోతారు కాబట్టి పిల్లలు మన పిల్లలు కొద్దిగా అక్కడిక్కడ పోతారు కాబట్టి ఆ సమస్య వాళ్ళు గుర్తించి మరి పిల్లలకు బుక్కులు అందిస్తే వీళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు, మంచి స్థాయిలో ఉంటారు అనే ఉద్దేశంతో గ్రహించి మరి మనకి బుక్కులు అందించడానికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేటి టేక్మాల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మల్కాపూర్ విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల సందర్భంగా సమావేశానికి అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మరియు వాళ్ళ మిత్రులందరూ కూడా మరియు రకరకాల హోదాలు అందరూ కూడా నమస్కారం సార్. మరి చాలామంది భవాని మానవ భవాని ఏ ఊరిలోనే ఎన్ఎంఎస్గా వచ్చినాయి. అవి సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తుంది. అది 4 సంవత్సరాలు వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చే పిల్లలకు చాలా బాగుంటారు. మా దగ్గర ఇక్కడ పిల్లలు సార్ కాబట్టి ఇక్కడ సాల్ అటెండరు పిల్లలు కూడా బాగున్నారు. అక్కడ మేము కూడా బాగా చెప్తున్నాం. మరి మా క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా ఇలాంటి మారుమూల ప్రాంతం మన మండలం లేదు సార్. అలాంటివి కూడా ఇంకా కొందరు ప్రయత్నిస్తూ ఉంటే అభం శుభం ఎరుగని 6 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని ప్రజల మధ్యలో కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుల మధ్యల దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కాట్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నారి నోరు మూసి ఎత్తుకెళ్లి రైస్ మిల్ సమీపంలో అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఆ శిక్ష ఆడపిల్ల వైపు చూడాలంటేనే కామాంధులు భయపడేలా ఉండాలని అన్నారు. సహస్ర కుటుంబానికి సహస్రపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కామాంధుని కఠినంగా సహస్రను హత్య చేసినటువంటి కామాంధుని సహస్ర కుటుంబానికి న్యాయం జరగాలి. పెట్రోల్
అత్యాచారం చేసినటువంటి కామాంధుల్ని కఠినంగా సహస్రకు హత్య చేసినటువంటి కామాంధుల్ని కఠినంగా సహస్రకు న్యాయం జరిగేంత వరకు సహస్ర కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కఠినంగా శిక్షించాలి. నరరూప రాక్షసునికి కఠినంగా శిక్షపడాలి. సమాజం తలదించుకునే విధంగా మరి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. 6 ఏళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు, ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి బీహార్కు చెందినటువంటి వినోద్ అనే కామాంధుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ నరరూప రాక్షసుని జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క దేశంలో, గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. ఆడపిల్లలపై అత్యాచారం చేసినా కానీ, రేపులు చేసినా కానీ జన సమూహంలోనే మరి కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో కూడా మహిళలపై అనేకమైనటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కానీ మరి చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి తప్ప మరొకటి కాదు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తేనే మరి భయం వేస్తూ ఉన్నది. తల్లులకు చిన్నారి పిల్లలను ఏ విధంగా పెంచాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, గోదావరికని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ కామాంధుడి దిష్టిబొమ్మను ప్రధాన చౌరస్తులు దహనం చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే ఆడపిల్ల పుట్టిందని, మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడాలో, ఈ నరరూప రాక్షసుల మధ్య ఎలా వెనకాలనేది దాని గురించి బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మన భారతదేశం ఉంది. ఇక్కడ మొన్నటికి మొన్న అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేయడం అంటే అది ఎంత బాధాకరమైన విషయం. ప్రతి తల్లి స్పందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల అంటే ఆడపిల్ల దొరకలేని పరిస్థితిలో ఉన్న ఈ టైంలో ప్రతి ఆడపిల్లను బంగారంలాగా పెంచుకునే ఈ మన తల్లులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఆ కామాంధుడికి కఠినంగా శిక్షించాలి. వాడిని తీసుకొచ్చి కరెక్ట్గా జనాల మధ్యలోనే వాడిని జనాలకు అప్పగించాలి. అసలు జనాలకు అప్పగించి వాళ్ళ మనుషో దెబ్బేసి వాళ్ళని చంపే ప్రయత్నమే చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో 4 రోజులు వాడిని జైలు నుంచి మళ్ళీ బయటకు పంపించే పరిస్థితి ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. దీని ద్వారా వాడిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నమే చేయాలి. జనాల మధ్యలో వాళ్ళు చంపాలి ఖచ్చితంగా. అప్పటి వరకు కూడా మా స్వచ్ఛంద సంఘాల తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో వెలిసిన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ తేదీ శనివారం మొదలుకొని 18వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 15వ తేదీ గోదార రంగనాథ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం రాత్రి 7:30కు రథోత్సవం జరుగునని ఆలయ ధర్మకర్త తిరుమల వింజమూరి రంగాచార్యులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కె రామకృష్ణారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు శ్రీపురం తెలియజేశారు.
संवर्धिनः युक्ता आयुक्ताः अनुक्षा धर्मग्न तथा तेषु वर्तेताः देश आदेशः देश उपदेशः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशम् अतमवादिशम् सत्यमवादिशम् तन्मामवेद तद्वक्तारमावीद आवीर्वा आवीर्स्य विश्वभूतानि त्रिवादस्यामृतं दिवे त्रिवादोद्भवुदय पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामद शासनानसने अधि तस्मादस्मादिकायात् जाता अजायः यत्पुरुषं यदनुः कल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरुपादामुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूर्वोदस्य यद्वैश्यः पर्याप्या अनन्तरायाय सर्वस्तोमोदिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य दिक्यै सर्वमेव तेनामोदि सर्वं जयति नारायण। జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విపత్తుల నివారణ చర్యలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లతో రాబో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మండలంలోని ప్రజలకు తగిన చర్యలు ముందస్తుగా గమనించి చూసుకోవాలని సమావేశంలో పేర్కొన్నారు. రోడ్ మీద ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి చెత్తను డంపింగ్ యార్డ్ మాత్రమే డంప్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మన వీటిలో అన్ని డంపింగ్ యార్డ్స్ కూడా మనం శుభ్రం చేసుకొని వాటి మంచిగా ప్రయోగంలో తీసుకురావడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శి కూడా ఎక్కువ వెట్ వేస్ట్ అనేది అందులో వేస్తే మనకి ఎరువు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చెత్తను డంపింగ్ యార్డ్ తరలించే విధంగా చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా బ్లీచింగ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ ఖచ్చితంగా బ్లీచింగ్ చేయాలండి. బ్లీచింగ్ స్టాక్ కూడా అందరూ రెడీగా పెట్టుకోవడానికి గ్రామ పంచాయతీ యూసులు కానీ బ్లీచింగ్ కానీ తగినంత అమౌంట్లో ఉండే విధంగా చూసుకోండి. ప్రజలందరికీ కూడా కాచి చల్లార్చినటువంటి నీటిని తాగాల్సిందిగా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి ట్యాబ్ ఇచ్చిన తర్వాత మా సైడ్ నుంచి రిటర్న్ చేస్తాను. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. ప్లాన్ ఎట్లా ఉండాలి అంటే చిన్న పిల్లల మీకు వచ్చేటప్పుడే అసలు సైజ్ ఎట్లా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. తీనక్కడ తెచ్చిన తర్వాత డైరెక్ట్ మంచిగా సర్వేషన్ చిన్నగా ఉంది. ప్రతిసారి రిటర్న్ పంపించడం మళ్ళీ పెట్టేయడం అంటే అది కొంచెం ఖర్చుతో ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్కి వచ్చే ముందు మీరు చెక్ చేసుకొని సైజ్ అనేది మంచిగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలి. టోటల్ రిపోర్ట్ మనలో ఇప్పటివరకు ఎంత లాభం తీసుకున్నాము. చేస్తాడు చెట్లను ఎరగకుండా కానీ ఏమైందంటే ఊళ్ళో చెత్తను తీసుకెళ్ళి చెల్లేస్తాడు. ఆ మెష్ పెట్టేసరికి ఆ మెష్ దగ్గర అంతా చెత్తను తట్టుకొని హెడప్ అయ్యి కట్టె ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ మెష్లను తిప్పించేయాలి. ఫ్లడింగ్ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఇమీడియట్గా సమాచారం ఇస్తే దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటాం.
తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద ఈగలు వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచో గుడ్డు పెట్టి మళ్ళీ దాన్ని మనం తీసుకోవడం వల్ల అలా జరుగుతుంది. ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ కూడా మనకు రీజన్ అవుతుంది. ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ అనేది కంప్లీట్గా నిర్మూలించాలి. ఎందుకంటే దాని నుంచి అనేక రకమైన రోగాలు వస్తాయి. అండ్ ఈగలు అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల మన ఆహారం అనేది కలుషితం అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రజల్లో అనేది అవగాహనని తీసుకురావాలి. మా వంతు బాధ్యతగా మేము కూడా మెడికల్ సరైన ఇంటెంట్ పెట్టుకొని మేము ఆల్టర్నేటివ్ టాబ్లెట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ కిట్స్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. వాటి వల్ల వచ్చే పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. సో మీరు ప్రజలకు అవగాహన కల్పించి 100% అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అది రెండు పేద విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్న భరోసా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జక్కం శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా చదువుకునే పేద విద్యార్థులకు ఉడత భక్తి సాయంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా నోట్బుక్స్ పెండ్యాల మహేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రవి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూక్తిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తారు. మరి మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నీడా స్వచ్ఛంద సంస్థతోటి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రమేష్ అన్న గారికి ఇంకొక సంస్థ అంటే ఒక చెట్టు నిర్మాణం అయిన తర్వాత చెట్టు నీడలో ఇంకో చెట్టు వెలగనియవరు అంటారు. కానీ విద్య అలా కాకుండా ఒక కొవ్వొత్తి ఇంకో కొవ్వొత్తిని వెలిగించినట్టుగా ఒక స్వచ్ఛంద సంస్థతోటి ఇంకొక స్వచ్ఛంద సంస్థ ఇవాళ భరోసా అంటే ఒక విద్యార్థికి ఒక భరోసాగా మేము ఉన్నాం. ఎవరు అంటే విద్యను ఎవరికైతే విద్య అందరి ద్రాక్షలాగా ఉంటుందో, ఏ దేశ నిర్మాణం అయినా తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది. అటువంటి తరగతి గదిలో పుస్తకాలు లేక, నోట్బుక్స్ లేక, కొంతమంది డ్రెస్సులు లేక, కొంతమంది ఫీజులు కట్టలేక, కొంతమంది చదువును కొనలేక, చదువుకునే పరిస్థితి ఉన్న, ఆలోచన ఉన్న, చదువు కొనలేని పరిస్థితిలో ఉన్నటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా మేము ఉన్నాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి సంస్థ ఇవాళ భరోసా సంస్థ. ఇవాళ భరోసా ద్వారా నిజంగా ఒక విద్య అనేది ఎట్లా బ్రతుకుడో కాదు, ఎవరికి ఎట్లా బ్రతుకునివ్వాలో కూడా, ఇతరులకు బ్రతుకునివ్వాలో కూడా నేర్పేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పే విద్యను నేర్చుకున్నటువంటి ఒక ప్రైవేట్ టీచర్, వారికి విద్యను నేర్పినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకెందుకులే అని అనుకోకుండా చల్లగా తన కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చొని తన పుట్టినరోజును జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మరి ఎంతో మందికి తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి జక్కం శ్రీనివాస్ సార్ గారు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పి వారి విద్య పుస్తకాలు లేకనో, నోట్బుక్స్ లేకనో, పెన్ను లేకనో, పెన్సిల్స్ లేకనో, బ్యాగులు లేకనో ఆగద్దని చెప్పి వారికి భరోసా సంస్థకు అండగా నిలబడి అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే విద్య నేర్పినప్పుడు, విద్యాబుద్ధులు నేర్పినప్పుడు ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామనేటువంటి అవకాశం చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా ఇవాళ జక్కం శ్రీనివాస్ గారు నసీమా మేడం గారికి అండగా నిలబడి వాళ్ళ భరోసా సంస్థను ముందుకు తీసుకుని పోతున్నటువంటి తరుణాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ
మేము కూడా విద్యార్థి సంఘం నుంచి విద్యార్థి నాయకుడిగా ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వాళ్ళం. ఇవాళ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా ఈ భరోసా కానీ నీడవారుగా చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుపోతాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా విద్యార్థులకు రావాల్సినటువంటి విషయంలో కానీ ఏదైనా సహాయం విషయంలో కానీ, ఎందుకనంటే మీరు చిన్న ఉడతా భక్తి సహాయం లాగా మనం చేస్తున్నటువంటి సహాయం కంటే ఇంకా ఎక్కువ మించి ఏదైనా కార్పొరేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ కాలేజీలలో కానీ ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇవాళ ఈ రోజే కూడా చర్చ జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫీజు కట్టలేనటువంటి వాళ్ళు ఉంటే భరోసా సంస్థ ద్వారా కానీ శ్రీనివాస సంస్థ ద్వారా కానీ మా దృష్టికి తీసుకొస్తే మా వంతుగా ఉడతా భక్తి సాయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ హృదయపూర్వకంగా జక్కం శ్రీనివాస గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఇటువంటి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే పిల్లలే దేవుళ్ళు అంటారు. ఈనాటి పౌరులే రేపు దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి పౌరులు కాబట్టి వీళ్ళందరికీ అండగా నిలిచిన జక్కం శ్రీనివాస్ గారు కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భరోసా స్వచ్ఛంద సంస్థ కూడా ఇంతింతాయి వటుడింతాయి అనేటువంటి విధిగా ఇవాళ రామగుండం ప్రాంతంలోనే కాకుండా రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సేవలు అందించే విధంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా అండదండగా నిలవాలని మనలాంటి వ్యక్తులందరూ కూడా, ఎందుకంటే దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడు కాబట్టి మాట సహాయమో లేకపోతే ఆర్థిక సహాయమో లేకపోతే ఏదో ఒక విధంగా పుట్టినరోజుని ఈ రూపకంగా జరుపుకోవచ్చని ఒక మంచి మెసేజ్ పాస్ చేసినటువంటి జక్కం శ్రీనివాస్ గారిని ఫాలో అవ్వాలని చెప్పి నెక్స్ట్ బర్త్డేకి మేము కూడా భరోసా సంస్థకు తప్పకుండా ఏదో కూడా ఇస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇంటర్మీడియట్లో వాళ్ళకు నోట్బుక్స్ ఇవ్వడమే కాకుండా ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళకి పెద్దన్నలాగా నేను ఉండి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన భావి భారత పౌరులు, దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వాళ్ళు విద్యార్థులు. వారు ఎంత అభివృద్ధి చెందితే దేశం అంత ముందుకు వెళ్తుంది. అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైంది. ఈరోజు అలాంటి ఉపాధ్యాయులు ఒకరు మన గోదావరికి అని అందరికీ సుపరిచితులు జక్కం శ్రీనివాస్ గారు ఉపాధ్యాయులు. వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అక్కడ వారి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ కొన్ని ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో సామాజిక సేవలో భాగంగా ఈరోజు తన జన్మదినం సందర్భంగా తను జనరల్గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులకు ఇక్కడ బుక్స్ పంపిణీ కార్యక్రమం, టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దీనికి కీలక పాత్ర వహించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన భరోసా స్వచ్ఛంద సంస్థ నసీమా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో జక్కం శ్రీనివాస్ గారు, నసీమా గారు ఇద్దరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెండ్యాల మహేష్ గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు, తను విద్యార్థి సంఘంలో కూడా యాక్టివ్గా ఉండి తను ఒక భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో మనం చూస్తాము. అలాంటి నాయకులు ఇప్పుడు మనకి ఇక్కడికి అతిథిగా వచ్చారు. నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈ మంచి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి జక్కం శ్రీనివాస్ గారికి అలాగే నసీమా భరోసా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నసీమా గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి నీడా స్వచ్ఛంద సంస్థ భరోసా ఫౌండేషన్ అనేటువంటిది మా శిష్యురాలు అనేటువంటి నసీమా గారు చాలా కష్టపడుతూ తను చేసేటువంటి చిన్న ఉద్యోగం నుంచి తన వంతు సహాయంగా పిల్లలకు విద్యకు అవసరమైనటువంటి చాలా సామాగ్రిని అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత రీసెంట్గా నాకు మళ్ళీ టచ్లోకి రావడం జరిగింది. సార్ నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అంటే తప్పకుండా నువ్వు చేయమ్మా, నేను 100% నీకు సహాయం చేస్తాను అని చెప్పి గతంలో ఒక 2 కార్యక్రమాలు కూడా చేశాం. సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా మనం ఎన్నో రకాల కార్యక్రమాలు జరుపుతుంటాం. కానీ పిల్లలకి విద్యకు అవసరమయ్యేటువంటి వనరులు ఏవైతే మనం సమకూరుస్తామో పేద విద్యార్థులకు అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కావున పిల్లలకి అది కూడా మంచి టాప్గా చదివేటువంటి పేద విద్యార్థులకి మనం ఏమించినటువంటి సహకారం వాళ్ళకి భవిష్యత్తులో చాలా రకాలుగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులకి నా వంతు చిరు సహకారం చేయడం జరిగింది. ఇలాగే ఇంకా మిత్రులు ఎవరైనా కూడా విద్యలో వెనుకబడినటువంటి విద్యార్థులకు సహాయం చేయటువంటి ఆలోచన ఉన్నప్పుడు భరోసా ఫౌండేషన్ అనేటువంటిది నిస్వార్థంగా పేద విద్యార్థికి సహాయం చేయడానికి ముందుంది. దానికి నాలాంటి చాలామంది మిత్రులు అనేటువంటి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. మీరు కూడా సహకారం అందించాలి నసీమా గారికి. ఈ కార్యక్రమం సందర్భంగా నసీమా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కేశవరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రతి కాంట్రాక్ట్ కార్మికునికి స్కిల్డ్ పేమెంట్ వచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని కార్మిక నేత కౌశిక హరి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణంలో కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
సందర్భంగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక హరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సైకిల్ మోటార్ గుర్తుకు ఓటు వేసి తన ప్యానెల్ను గెలిపించాలని కార్మికులను కోరారు. అదే మరి చెప్తే అర్థం. ప్రధాన కార్యదర్శిగా పోటీ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు కౌశికరన్న గారు సభా అధ్యక్షత వహిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇంత ఎండాకైనా కానీ ఇంత పెద్ద ఎత్తున హాజరైన కార్మికులందరికీ పేరు పేరున నా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది ఏమంటూ గురుసారి. గత 10 సంవత్సరాల సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరికొద్ది సేపట్లో ఈ యొక్క దయచేసి కార్మికులంతా కూడా చేసుకుందాం. 10 నిమిషాలు లేట్ అయినా కానీ మెల్లగా పోదాం. కొంచెం మెల్లమెల్లగా వైకల్సిపోదాం. అంత బరాబరే కదగా. ఒక్కసారి ఏం గుర్తు మనది? ఏం గుర్తు వినబడతలేదు, అందరు అంటలేరు. ఒకసారి చెయ్యి పెట్టి అనాలి. సైకిల్ గుర్తుకే, మోటార్ సైకిల్ గుర్తుకే, మాదాసు శ్రీనివాస్. ఇక్కడ కూడా పొరపాటు జరగదే. పొరపాటు కార్మికులు ఎవరైనా ఉంటే ముందుకు రాగలరని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు కౌశికరన్న గారు సభా అధ్యక్షత వహిస్తారని. ఈ ప్రాంతంలో ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కేశరాం సిమెంట్ కర్మాగారంలో మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మేము పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మాకు ఒక 7 సార్లు ఇక్కడ కార్మికులు గెలిపేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది. మళ్ళొకసారి ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరఫు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది. కార్మికులకు మేము అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళ టెన్యూర్ మేము తీసుకుంటే గత 10 ఏళ్ల కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ పిఎఫ్ చేయడం కానీ, బోనస్ పెంచడం కానీ, ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ, పర్మనెంట్ చేసేది కానీ, ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవ వేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలుపరిచి 10 ఏళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య 10 కాలాలలో ఇక్కడ ఒక మాఫియా చేరింది. ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక మూటగా ఏర్పడిడా డబ్బులు వెదజల్లి, అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేకుండా ఈ 10 ఏళ్ల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ హక్కులు కాల రాసుకుంటూ 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అనాథలుగా మారుస్తూ ఉన్నారు. వాళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అన్ని హక్కులు కోల్పోతూ ఉన్నారు. ఇవాళ ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ మీద శైలుల మీద ఎక్కడం, రేట్లు రాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్నంతా కూడా తరిమి కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దయచేసి మంగళవారం మన మోటార్ సైకిల్ ప్యానెల్ మీద మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి తప్పకుండా మీ హక్కులన్నీ కూడా ఏదైతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో మేము బలంగా పనిచేస్తూ ఉన్నాం కార్మికుల కోసం, అదేవిధంగా మళ్ళొకసారి ఈ యొక్క కేసారం కార్మికుల సంతోషం మేము చూడదలుచుకున్నాం. మీ మీద ఉన్నటువంటి జులుమును పారదోలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. లేకపోతే వీళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేధావులందరూ దయచేసి ఇక్కడ జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీడియా ద్వారా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మండలం కావచ్చు, ఉదారకని ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు మద్దతు చేయాలని చెప్పి ఈ కార్మికులను ఈ అరాచకాల నుండి కాపాడాలని చెప్పి ప్రతిభ గల క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు కర్ణాటక బాగల్కోట్లో జరిగిన సౌత్ జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ పోటీలలో రామగుండం వాసి వడ్డిపల్లి నవీన ఉషు సీనియర్స్ తైజీజియన్ టౌల్ సందా ఫైట్లో 60 కేజీల విభాగంలో బంగారు పథకం సాధించింది. అలాగే వివిధ విభాగాలలో పథకాలు సాధించి తిరిగి వచ్చిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ మెడికల్ సెంటర్లో
రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ క్రీడాకారులకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో పూలమాలతో సత్కరించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ సౌత్ జోన్ నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మక్కన్ సింగ్ గారు ఇక్కడ అర్జెంట్ పనిలో వరంగల్ వెళ్ళవలసి వచ్చింది. నేను లక్కీగా ఇక్కడి నుంచి పాస్ అవుతుంటే ఈ ఛాంపియన్ని కలిసి అదృష్టం వచ్చింది నాకు. ఐఎమ్ హ్యాపీ టు ఫెలిసిటేట్ హర్. గాడ్ బ్లెస్ హర్. ఖేలో ఇండియాకి షీఈ్ ఫైనల్కి సెలెక్ట్ అయిన విషు గౌడ్ నవీనా నే ఆల్ ద బెస్ట్. స్టేట్ కి you'll be number 1, you'll stand number 1. God bless you. Thank you. పది 13 తేదీలలో కర్ణాటక బాగట్కోడ్లో జరిగినటువంటి సౌత్ జోన్ ఉషు జాతీయ స్థాయి పోటీలలో మన తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతినిధిత్వం వహించి పెద్దపల్లి జిల్లాకు 2 బంగారు పథకాలు కైవసం చేసుకున్నటువంటి మా స్థానిక విద్యార్థులందరినీ అభినందించడానికి ఈరోజు స్వాగత కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమం బోయపొద్దు రాము విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ టు ఇండియా, అదేవిధంగా మాస్టర్ లక్ష్మణ్, అదేవిధంగా రాజశేఖర రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వాగత కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం గత సంవత్సరం కాలం నుండి ఈ యొక్క శిక్షణలో అంటే ఉషు గేమ్ను మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినాం. అతి తక్కువ కాలంలోనే మాస్టర్ శివమహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణ తీసుకొని అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలోనే అంటే 9 రాష్ట్రాలు పాల్గొంటే ఈ యొక్క సౌత్ జోన్ పోటీలో 9 రాష్ట్రాల్లో విద్యార్థులతోటి పాల్గొని మొదటి బహుమతి కైవసం చేసుకోవడం మాస్టర్ సిఎస్ఎఫ్ ఇన్స్ట్రక్టర్ మాస్టర్ బి నవీనా ఒడ్డపల్లి వారికి, అదేవిధంగా శ్రావ్యాంజలి పెద్దపల్లి జిల్లా గోదావరిఖండి ప్రాంతానికి చెందినటువంటి శ్రావ్యాంజలి కూడా వివిధ విభాగాలలో బంగారు పథకం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా స్థానిక రామగుండం ఎమ్మెల్యే వారి సతీమణి మనాలి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నియోగులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలను రామగుండం తవిత ఆశ్రమంలోని పిల్లల మధ్యన రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఘనంగా నిర్వహించారు. పిల్లలకు ఉన్నత చదువులకు అవసరానికి కావాల్సిన ల్యాప్టాప్, పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, ఆశ్రమానికి ఫ్యాన్స్, బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, 2వసారి పార్లమెంటు ఎన్నికై కేంద్ర మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఆశ్రమానికి ఆసరాగా ఉండాలి, బాసటగా నిలబడాలి వారి పుట్టినరోజు సందర్భంగాని వాళ్ళ ఆశ్రమానికి పెద్ద ఎత్తున ఇవాళ పిల్లల అవసరం కోసం ఏదైతే స్కూల్స్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ అలాగే టేబుల్ ఫ్యాన్స్ ముఖ్యంగా నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటుగా హై ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ల్యాప్టాప్ ని బహుకరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు పొందాలని, వారి యొక్క నాయకత్వంలో ఎంతో మందికి వారు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారో వారి ద్వారా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా, లబ్ధి చేకూరేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం కూడా కింది స్థాయి వరకు చేరేటట్టుగా మరి వారు కృషి చేయాలని, భవిష్యత్తు లోపల ఇంకా భగవంతుడు వారికి శక్తిని, ఇంకా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తబిత ఆశ్రమం తరపున పిల్లలందరి తరపున భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం నుండి వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి. రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 36వ డివిజన్ తిలక్ నగర్ కు చెందిన డిగ్రీ విద్యార్థికి చదువు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే స్థానిక 14వ డివిజన్ పరిధిలో ప్రమాదశాత తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 7,500 ఆర్థిక సాయాన్ని అందించారు. సందర్భంగా డివిజన్ స్థానికులు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తూ అడిగిన వెంటనే సాయాన్ని అందిస్తున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉండవా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na